ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని ఏర్పరచుకున్నాక, మంత్రివర్గం కింద టోటల్ సిస్టమ్ ఉన్నాక, టోటల్ వర్కింగ్ సిస్టమ్, ఆఫీసర్స్ కానీ అధికారులు కానీ అందరూ ఉన్నాక కూడా డైరెక్ట్ గా ప్రజలు ముఖ్యమంత్రి దాకా వెళ్ళాలి, ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారంటే, నేను ఎంత ముఖ్యమంత్రిని ఎప్పుడు కోరుకోవాలంటే, నువ్వు పెట్టిన శాసనసభ్యుడో లేకపోతే ముఖ్యమంత్రి ఏర్పరిచిన శాసనసభ్యుడో మంత్రివర్గంలోనో మంత్రి సరిగ్గా పనిచేయకపోతున్నా, అధికారులు సరిగ్గా పనిచేయకపోతున్నా అక్కడ దాకా వెళ్ళాలి. కానీ ఇవన్నీ కూడా వ్యవస్థ అంటే తను ఏర్పరచుకున్న వ్యవస్థని తనకే నమ్మకం లేదు కాబట్టి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా వస్తాడు. అండ్ ఇంకొక విషయం, మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి గారు రావడం, నేను ఐ అప్రిషియేట్ హిమ్ బికాస్ బీయింగ్ అ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఎస్ డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు రావాలి. ఈ మాన్సూన్ సీజన్ లో యాజ్ అ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ ఆయన దగ్గర ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ షుడ్ అబ్జర్వ్ అబ్జర్వ్ థింగ్స్. బట్ నేనేమంటున్నా అంటే, ఈ రోజు రోడ్ల పైన నీళ్లు వరదలా పారుతున్నప్పుడు రావడం కాదు. మా ప్రభుత్వంలో ఉన్న చేసింది ఇప్పుడు చెయ్యండి నేను చెప్తున్నా. బికాస్ బీయింగ్ డివిజన్ కార్పొరేటర్ నేను చెప్పింది ఏంటంటే, మా ప్రభుత్వంలో ఉన్న మాన్సూన్ సీజన్ రాకముందే మేము నాలా పూడికలు తీసేవాళ్ళం, నాళాల్లోని కంప్లీట్ పూడికలు తీపిచ్చేవాళ్ళం. అంటే దానికి ఒక బడ్జెట్, సెపరేట్ బడ్జెట్. ఇప్పుడు ఈ వరదలు రావడానికి, ఈ రోజు హైదరాబాద్ ఈ విధంగా అస్తవ్యస్తం కావడానికి కారణమే కేటీఆర్ అని చెప్పేసి డైరెక్ట్ అంటున్నారు కదా. కేటీఆర్ 10 సంవత్సరాల నుంచి ఏదో 4 బిల్డింగ్లు కట్టి హైలైట్ చేసిన, నేను అమెరికా లాగా చేసిన, సింగపూర్ లాగా చేసిన అంటే కళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి 10 సంవత్సరాలు అంతా బాగా చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది హైదరాబాద్? 10 సంవత్సరాల క్రితం ఉంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదండి. 10 సంవత్సరాల నుంచి కాదు కదా వ్యవస్థ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒక ఎల్బీ నగర్ లాంటి సిచ్యువేషన్, ఎల్బీ నగర్ లాంటి ఏరియాలో, ఉప్పల్ లాంటి ఏరియాలో లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా ఫ్లైఓవర్స్ నిర్మించడం జరిగింది. ఏదైతే అక్కడే మీరు చూసుకుంటే బేగం బజార్ దగ్గర టోటల్ గా ఫ్లైఓవర్ కూలిపోయిన సందర్భం, వరదలు 2020లో వరదలు వచ్చినాయి. మనకి 2020 వరదలు వచ్చినప్పుడు 10,000 మనం వరద బాధితులకు కూడా మనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 2020 వరదలు వచ్చినప్పుడు ఆ కూలిపోయిన అన్ని కూడా ఫ్లైఓవర్స్ రేస్ చేయడం జరిగింది. మా డివిజన్ లో నేను చెప్తున్నా, మా దగ్గర ఫిష్ మార్కెట్ నాలా ఉంది, ఒక నాలా పాస్ అవుతుంది. నాలా పాస్ అయితే ఫిష్ మార్కెట్ దగ్గర నాలా కూలిపోయింది, నాలా కింద పడిపోయిన సందర్భాల్లో 1,20,00,000 పెట్టి మేము నాలాని మళ్ళీ అప్గ్రేడ్ చేసాం. అంటే దాన్ని డెవలప్ చేసి మళ్ళీ అదే ఫ్లైఓవర్ని కొంచెం అప్రైజ్ చేసి కట్టడం జరిగింది. అట్లా నేను ఏమంటున్నా అంటే, ఎక్కడికక్కడ వ్యవస్థ, ఈ సిస్టమ్ మీరు చూస్తే మూసి ప్రక్షాళన ఏదైతే ఉందో అది కేటీఆర్ గారే స్టార్ట్ చేసిన సందర్భాలు. బట్ ఎట్లా చేయాలి ఆ ప్రక్షాళన, మూసి ప్రక్షాళన అనేది ఎలా చేసుకుంటూ రావాలనేది మనము స్టెప్ బై స్టెప్, ప్రజలకు ఇబ్బంది పడకూడదు, అలా అని మనకి అభివృద్ధి కూడా అదే మేడం. ఆయన మూసి ప్రక్షాళన చేస్తుంటే మళ్ళీ అడ్డుపడేది మీరే, బీఆర్ఎస్ నేతలు. ఎక్కడ రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుంది. మూసి ప్రక్షాళన మొదలు పెట్టిందే కేటీఆర్ గారు కదండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, హైడ్రా అనే కాన్సెప్ట్ ను ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు. హైడ్రా పేరిట ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ నాలా చుట్టూతా కానీ, లేకపోతే చెరువు చుట్టూతా కానీ, నది చుట్టూతా కానీ ప్రజలు ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద బడాబడ, నేనేమంటున్నా, వాళ్ళ బ్రదరే యాక్చువల్ గా ఉండింది ఈ బఫర్ జోన్ లో ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇస్తున్నావు? ప్రజల దగ్గర మాత్రం డైరెక్ట్ జేసీబీలు ఎందుకు పంపిస్తున్నావు? నువ్వు ఇక్కడ నోటీసులు ఇచ్చి దానికి ఒక సిస్టమ్ ఉంది కదా. నేను అంటుందంటే, ఆ ఇల్లు కట్టుకుంది 10 సంవత్సరాల హయాంలో కట్టుకోలేదే, 40 సంవత్సరాల క్రితమే కట్టుకునే ఇళ్ళు. వాళ్ళ ప్రజలే డైరెక్ట్ గా చెప్తున్నారు, మీడియా సాక్షిగా వాళ్ళే వచ్చి చెప్తున్నారు. మరి అప్పుడు ఉన్నది కూడా మీ ప్రభుత్వమే కదా, మరి మీరెందుకు అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు? పర్మిషన్స్ ఇచ్చింది ప్రభుత్వమే, మళ్ళీ కూలగొట్టేది ప్రభుత్వమే అంటే కాదు కదా. ఇప్పుడు మూసి ప్రక్షాళన చేసుకుంటూ రావాలనేది దేర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ ఇట్. ఇప్పుడు నువ్వు ఒక డెవలప్మెంట్ చేయాలంటే యూ కెనాట్ డిస్ట్రక్ట్. నేనేమంటాను, పబ్లిక్ ని ఇబ్బంది పాలు చేసే డెవలప్మెంట్ ని ఎవరు అడుగుతున్నారు? నువ్వు ఇంత ప్రజాపాలన అనే పేరుతో ప్రజల్లోకి వచ్చినప్పుడు, ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏమన్నా పనులు చేసుకుంటూ రావాలి. నేను అంటుంది ఏంటంటే, మీరు చెప్తున్న వరదలు అవుతున్నప్పుడు హైదరాబాద్ టోటల్ సిస్టమ్ యాక్చువల్గా మనం చెప్పాలంటే, నేను బీయింగ్ అ కార్పొరేటర్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్, మన టోటల్ గా మాకు బస్తీలు ఉన్నాయి. బస్తీలో సివరేజ్ లైన్స్ ఉంటాయి, నాలా చుట్టూతో ఇల్లులు ఉంటాయి. ఆ నాలా చుట్టూతో ఇల్లులన్నీ కూడా ఏం చేశారంటే, సివరేజ్ సిస్టమ్ ని నాలలో కలిపేశారు. బట్ దట్ ఇస్ యాక్చువల్లీ అ ఫాల్ట్. ఏంటంటే మనం అసలు అది కలపకూడదు. సివరేజ్ లైన్స్ ని నాలలో కలుపుకోండి. నాలా ఇస్ మేడ్ ఫర్ రెయిన్ వాటర్. సివరేజ్ లైన్స్ కి సెపరేట్ సిస్టమ్ ఉండాలి. ఈ సిస్టమ్ అన్నిటిని బ్రేక్ చేయాల్సింది ఎవరు? ఇది గత ప్రభుత్వం, నేనేమంటా 10 సంవత్సరాల ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టుకునే ఇల్లులు, వాళ్ళందరినీ మేము ఇప్పుడు మెల్లిగా చేసుకుంటూ సెపరేట్ లైన్స్ వేసుకుంటూ రావాలి. దట్ సిస్టమ్ కెనాట్ బి డెవలప్డ్ ఓవర్ నైట్.
ఓకే మేడం. అండ్ బట్ ఇంకో 10 years లో మీరు నేను అవునన్నా కాదన్నా ఎస్ డెఫినెట్లీ కేటీఆర్ గారు ఇస్ అ బ్రాండ్ ఇమేజ్ ఫర్ హైదరాబాద్ సిటీ. ఎందుకంటే హైదరాబాద్ మీరు చూసుకున్న 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, ఈ రోజు హైదరాబాద్ ఎలా ఉంది మనం చెప్పనక్కర్లేదు, యావత్ ప్రపంచం అంతా చెప్తుంది. హోల్ వరల్డ్ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ హైదరాబాద్ నౌ. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ హైదరాబాద్ పెడుతున్నారంటే ఇట్ ఇస్ నాట్ దాట్ ఈజీ. ఫస్ట్ థింగ్ ఇస్ ఆ క్లైమేట్. We should accept హైదరాబాద్ మన క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి కంపేర్ టు అదర్ సిటీస్ డెఫినెట్గా we prefer హైదరాబాద్ ఇస్ అ సేఫ్ ప్లేస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ we control it so much that people feel safe here compared to other cities or other countries. People feel safe here. So అందుకని